శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ద్వితీయ స్థానంలో శని వక్రంలోని, తృతీయంలో రాహు యొక్క ప్రభావం ఉంది. పంచమంలో గురుమంగళ యోగం పాజిటివ్గా ఉంటే, షష్ఠస్థానంలో రవి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు. మకరానికి సప్తమంలో శుక్రుడు బుధుడు చాలా అనుకూలంగా కనబడుతున్నది. అలాగే భాగ్యస్థానంలో కేతు కొంతవరకు సక్సెస్ఫుల్ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు మకర కుటుంబ స్థానంలో శనీశ్వరుడు వక్రంలో ఉండడము, అలాగే మూడో ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా డైనమిక్గా మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ప్రయత్నం లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళండి. రిజల్ట్ 15 రోజుల్లో రాకపోయినా ముందు దీని యొక్క ఐడెంటిటీ అనేది సక్సెస్ఫుల్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా ఎప్పుడూ చేసిన వాటికి కూడా ఇప్పుడు ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార రీత్యా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా లోన్స్ తీసుకోండి, లోన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. బ్యాంకింగ్ లోన్ తీసుకోండి, మీకు ఎట్లాగా వస్తుంది. అది రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇంటి కోసం కానీ దేనికోసం మీరు బ్యాంక్లో వెళ్ళి ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ అవుతారు. ఈ 15 రోజుల్లో ప్రయత్నం లోపల అక్కడ చేయండి, సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారంలో కూడా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో డైనమిక్ తీసుకున్న స్టెప్స్ వలన కొంత సక్సెస్, మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న విద్యార్థులకు మాత్రం కొంత ప్రతికూలత కనబడుతుంది. ఈ 15 రోజులు ఆగి మళ్ళీ మొదలు పెట్టండి. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ ఉద్యోగం రాలేదని ఏం బెంగ పెట్టుకోకండి. ఈ 15 రోజులు కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. మీ ప్రయత్నం లోపల అక్కడ చేయండి, కొంత న్యూట్రల్గా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగా బెనిఫిట్స్ కానీ మీకు కనబడే అవకాశం లేదు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా న్యూట్రల్గానే కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యానికి పాల్గొంటారు. అలాగే మీరు అన్నట్టు భూమి పూజ, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంటి కోసం మీరు లోన్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. మీ శాంక్షన్ లెటర్ మీకు వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని ఉంది కదా, ఇల్లు కట్టుకోవాలా వద్దా అంటే ఏలినాటి శని ఉన్నప్పుడే మన చేత శనీశ్వరుడు అప్పు చేయిస్తాడు, మనకు మానసిక ఒత్తిడి తెప్పిస్తాడు. అందుచేత అప్పు అనేది పుట్టుకొస్తుంది కాబట్టి ఇల్లు ప్రయత్నం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం లోపల చేసుకోండి. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ట్రేడింగ్లో స్టీలు, ఐరన్, అదేవిధంగా మైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడేమో అష్టంలో గ్రహం లేకపోయినప్పటికీ కూడా మనకు షష్ఠస్థానంలో ఉన్న రవి యొక్క ప్రభావం కొంత కనిపిస్తోంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇండైజెషన్ సిస్టంలో పాడవడం, దీనివల్ల అది కాకుండా వెనక భాగంలో కొద్దిగా పెయిన్ ఇక్కడ ఇవన్నీ కనబడే అవకాశం ఉంది. దీన్ని కొంచెం కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి, కొంత బాగుంటుంది. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ శివునికి అభిషేకం చేసుకోవడం చాలా ప్రాశస్త్యం వేస్తుంది. అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఒకసారి అయినా ఇంట్లో కానీ శివ పంచాక్షరి మహామంత్రంతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఒక ఆరోగ్యానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే శివాలయంకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా అయినప్పటికీ ఒక అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తే కొంత ఆరోగ్యం బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.